ఆవిద్యకం శరీరాది దృశ్యం బుద్బుదవత్క్షరం ఏతద్విలక్షణం విద్యాత్ అహం బ్రహ్మేతి నిర్మలం దేహాన్యత్వాన్న మే జన్మ జరాకార్ష్యలయాదయః శబ్దాదివిషయైః సంగః నిరీంద్రియతయా నచ అమనస్త్వాన్న మే దుఃఖ రాగద్వేషభయాదయః అప్రాణో హ్యమనాశుభ్రః ఇత్యాది శృతి శాసనాత్. మీరు చాలా చిక్కిపోయారండి అని మనం ఎవరినైనా పలకరించినప్పుడు, నిజమేనండి ఆరోగ్యం బాగాలేదు కొంతకాలంగా అని మన మాటను అంగీకరిస్తూ తన సమాధానం చెబుతాడు. అదే వ్యక్తిని నువ్వు అజ్ఞానివయ్యా అన్నారనుకోండి, అంగీకరిస్తాడా? అంగీకరించడు. ఏ విషయంలో అతను మనం అజ్ఞాని అని అంటున్నామో, ప్రత్యేకంగా ఆ విషయంలో వాస్తవంగా అతనికి జ్ఞానం లేని మాట నిజమే అయినా ఎందుకు ఆ పచ్చ నిజాన్ని అంగీకరించడు మనిషి? వాస్తవంగా అతనికి తెలుసు ఆ విషయంలో అతనికి జ్ఞానం లేదని తెలిసిన నువ్వు అజ్ఞాని అంటే దాన్ని అంగీకరించడు. పైగా తిరిగి మన మీద దాడి చేస్తాడు కూడా, నువ్వే అజ్ఞానివని. తాను ఏదైతే కాదో దాని విషయంలో నువ్వు బాగలేవు అన్నప్పుడు మనిషి అంగీకరించాడు. అదే తన విషయానికి వచ్చేటప్పటికి దాన్ని అంగీకరించలేకపోతున్నాడు. ఇప్పుడు నువ్వు బాగలేదు, శరీరం తాను కాదు గనక మీరు చాలా చిక్కిపోయారండి అని మనం అన్నప్పుడు వాస్తవంగా అది నిజం అబద్ధమా వేరే విషయం. ఒక్కోసారి బాగున్న వాళ్ళని కూడా మనం చిక్కిపోయామంటుంటాం. మనకి ఇష్టమైతే వాళ్ళతో అంటుంటాం, ఏంటి చాలా చిక్కిపోయారు స్వామీజీ మీరని. ఇంకా మనం ఏం చేస్తాం? ఎందుకనంటే అది ప్రేమతో మాట్లాడే మాట అది. కాబట్టి అది వాస్తవం అవాస్తవం అనేది వేరే విషయం. వాస్తవంగా చిక్కిపోయి ఉండొచ్చు, లేక బాగుంటే కూడా ఈయన అధిక ప్రేమని ప్రదర్శించవచ్చు, అది వేరే విషయం. కానీ తనది కాదు గనక శరీరం, ఆ విషయంలో ఇది బాగలేదు అంటే నాకేం బాధ లేదు. ఎందుకని వాళ్ళ ఇల్లు బాగాలేదంటే నాకు కష్టం లేదు, మీ బిల్డింగ్ బాగాలేదంటే మాకు కష్టం లేదు, ఆ వ్యక్తి బాగలేదంటే మాకు కష్టం లేదు, ఆ చొక్కా బాగలేదంటే మాకు కష్టం లేదు, ఎందుకంటే నేను కాదు గనక. కాబట్టి నేను కానిటువంటి ఈ దేహాన్ని బాగలేదు అని ఒక వ్యక్తి అన్నప్పుడు దాన్ని అంగీకరించగలుగుతూ ఉన్నాం, ఎందుకంటే అది తనది కానిది గనక. కాబట్టి తన కానిది బాగలేనప్పుడు మనిషి అంగీకరించగలుగుతూ ఉన్నాడు. అదే నీవు బాగలేవు అన్నప్పుడు అంగీకరించలేకపోతూ ఉన్నాడు. ఎందుకని? జానాతి ఇది జ్ఞానం. తనకు అజ్ఞానం ఉంది అనే జ్ఞానం తనకుంది. అండర్స్టాండ్? దీని కొద్ది డెప్త్ సైకాలజీలో చూడాలి. తనకు అజ్ఞానం ఉంది అనే జ్ఞానం తనకుంది. తన అజ్ఞానం ఏమిటో తనకు తెలుస్తూ ఉంది, అది ఏ విషయమైనా కావచ్చు. తన అజ్ఞానాన్ని తాను చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే అజ్ఞానాన్ని తాను చూస్తూ ఉన్నాడో, అజ్ఞానం తనకు తెలుస్తూ ఉందో, తనకన్నా అన్యంగా ఉండడం వల్లనే తనకు తెలుస్తూ ఉంది కనుక, నాకన్నా వేరుగా ఉండేటువంటి వస్తువు నేను అయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి అజ్ఞానం కూడా నాకు తెలుస్తూ ఉంది కనుక, దృశ్యంగా తెలుస్తూ ఉంది కనుక, అది నేను అయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి అదే నేను అంటే అంగీకరించలేను. సీ ది పాయింట్.
కాబట్టి అజ్ఞానం ఉంటే ఉండొచ్చు. దేనికి సంబంధించిన అజ్ఞానం అది వేరే విషయం. దేని విషయంలో అయినా సరే అజ్ఞానం ఉన్నది అని అంటే అలా ఉన్నది అనేటువంటి జ్ఞానం నాకు ఉండడం చేత అది నాకన్నా వేరుగా ఉంది కనుక నేను దాన్ని అంగీకరించను. జానాతి ఇది క్లియర్. ఏవైతే మనకన్నా అన్యంగా తెలుస్తూ ఉంటాయో అవన్నీ దృశ్యాలు. దృశ్యాలు ఏవైతే ఉంటాయో అవి క్షరాలు, నశించిపోయేటువంటివి. కానీ నేను నశించేటువంటి వాడిని కాను. నేను తప్ప నాకు అన్యంగా, భిన్నంగా, వేరుగా ఏవైతే నాకు తెలుస్తూ ఉంటాయో వాటన్నిటిని నేను తెలుసుకుంటున్నాను గనక నేను జ్ఞాత, నేను ద్రష్ట, నాకు అన్యంగా అవి తెలుస్తూ ఉన్నాయి కాబట్టి అవి దృశ్యాలు. దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అవి నశించిపోతూ ఉన్నాయి. దృశ్యత్వాత్ ఘటవత్, దృశ్యత్వాత్ ఘటవత్. కాబట్టి కనిపించేటువంటి కుండ, దృశ్యమైనటువంటి కుండ ఎట్లాగైతే పోతూ ఉందో అట్లాగే ఈ దేహాలు కూడా పోతూ ఉన్నాయి. అలాగే అన్నీ కూడా పోతూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడెక్కడైతే దృశ్యం తెలుస్తూ ఉందో ఆ దృశ్యమైనటువంటిది ఏదో అది నశించేదే గనక యత్ దృశ్యం తత్ నిషిధ్యతే, తత్ నిషిధ్యతే. ఏదైతే మనకు దృశ్యంగా తెలుస్తూ ఉండిందో అది క్షరమే కావచ్చు, అది వేరే విషయం. నీకు ఏది దృశ్యంగా తెలుస్తూ ఉందో అది అనలైజ్ చేసాం మనం. యదృశ్యం తత్ క్షరం అనేది అది నేను అయ్యేందుకు అవకాశం లేదు గనక, కారణం అది నాకు దృశ్యంగా తెలుస్తూ ఉంది కాబట్టి క్షరం గనక యత్ దృశ్యం తత్ నిషిధ్యతే, దాన్ని నిషేధించేశాం, శుభ్రంగా నిషేధించాం. ఏది 32, 33 శ్లోకాల్లో లాస్ట్ లెక్చర్లోనే మనం గడిచిన ప్రవచనంలో శుభ్రంగా నేను కానిది వివిని. ఎందుకని? అసలు జన్మ దగ్గరికి వచ్చినప్పుడు కస్య జన్మ, అసలు ఎవరికండి జన్మ, పుట్టింది ఎవరు ఈ ప్రపంచంలో అని ప్రశ్న పడ్డప్పుడు దేహ అన్యత్వాత్ నమే జన్మ, దేహ అన్యత్వాత్ మే జన్మ నా 32. కాబట్టి ఈ దేహం కన్నా ఎప్పుడైతే నేను అన్యంగా ఉన్నానో ఈ దేహం నేను అయ్యేందుకు అవకాశం లేదు గనక ఘటద్రష్ట ఘటాత్ భిన్న, దేహద్రష్ట దేహాత్ భిన్న. కుండను చూచేవాడు కుండ కన్నా వేరుగా ఉన్నాడు, దేహాన్ని చూచేటువంటి నేను దేహం కన్నా వేరుగా ఉన్నాను గనక ఘట పరిదృశ్యమానం, ఇది కుండలాగా కనపడుతూ ఉంది కాబట్టి ఇది దృశ్యం గనక దృశ్యత్వాత్ ఘటవత్, ఇది నేను అయ్యేందుకు అవకాశం లేదు గనక మే జన్మ నాస్తి, నాకు జన్మ లేదు. మమ జన్మ నాస్తి, నాకు లేదు జన్మ. ఆ జన్మ దేహానికి ఉంది, నాకు లేదు. ఎప్పుడైతే లేదో జరా నాస్తి, కార్ష్యం నాస్తి, లయాదయ ఇది నాస్తి. అది మనం చూసింది. దేహ అన్యత్వాత్ నమే జన్మ జరా కార్ష్య లయాదయ. కాబట్టి ఎప్పుడైతే నేను దేహం కాకుండా పోయానో దేహానికి జన్మ గనక అది పెరుగుతుంది, దానికి ముసలితనం వస్తుంది, వృద్ధాప్యం, అది క్షీణి